కేసీఆర్ దళిత బంధు కింద 10 లక్షల రూపాయలు ఇస్తుండు. మేము 12 లక్షలు ఇస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలోకి వస్తే 12 లక్షల రూపాయలు అంబేద్కర్ అభయస్థం కింద 12 లక్షల రూపాయలు దళిత బంధు దళితకు ఒక కుటుంబానికి ఇస్తామని చెప్పారు. అది ఉత్తమ ముచ్చట్నా గట్టి ముచ్చట్నా? అభయస్థం ఉత్తమ ముచ్చటే. అధికారంలోకి వస్తే దళిత బంధు తరహాలో అంబేద్కర్ అభయస్థం పేరిట ఒక్క దళిత కుటుంబానికి 12 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రాబోయే 5 ఏళ్లలో నిధులను కేటాయించి ఆ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని తెలిపింది. చేవెళ్లలో నిర్వహించిన ఎస్సీ డిక్లరేషన్ సభలో ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం బడ్జెట్లో ఆ పథకం ఊసే లేకుండా పోయింది. దీంతో ఉన్న దళిత బంధుతో పాటు అంబేద్కర్ అభయస్థం పథకం కూడా ఉత్తముచ్చటగానే మారింది. ఈ చిన్న చిన్న పథకాలే ఈ మహాలక్ష్మి అని, ఇందిరమ్మ ఇండ్లు అని, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్ల ముచ్చటైతే ఉత్తముచ్చిన అంటే స్థలం ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు తప్ప స్థలం కొని అయితే వీళ్ళు 5 లక్షలు ఇయ్యరు. ఇది గ్యారంటీ. ఈ మహాలక్ష్మి అనేది 2500 నుంచి 2500 ఇస్తామండి. అది ఉత్తముచ్చని అనుకుంటారు. ఈ 2000 నుంచి 4000 అది ఎప్పుడైతే తెలియదు. ఈ మళ్ళీ ఇంకేం చెప్పారు, ఈ వికలాంగులకు 3000 నుంచి 6000 ఇవన్నీ ఎప్పటిదాకా జరుగుతుండొచ్చు కానీ చాలా టైం పడుతుంది. 5 ఏళ్ళు గడుస్తుంటాయి. ఇక నెక్స్ట్ ఎలక్షన్లు రాబోయే ముందర చేస్తుండొచ్చు కానీ ఇప్పుడు చేయరు. ముఖ్య విషయం ఏంటంటే ఈ దళితులకు అయితే ఈ 12,000 రూపాయలు ఆశ పెట్టుకోవడమే ఉత్తమం. ఏ రోజు కూడా దీని గురించి ఆశ పెట్టుకోకూడదు కూడా. ఈ దళిత 12 లక్షలు రావు, 12 రూపాయలు కూడా రావు. ఆ చిన్న ఇస్తే మనం మిడకబడితేనే మిడకబడుతుంది. ఇదే లేదు, అవ్వేలి వీడికి వస్తుంది. కాబట్టి ఈ దళితులకు చెప్పేది ఒకటే, ఈ దళిత బంధు అనేది, ఈ అంబేద్కర్ అభయస్థం అనేది రాదు. అది ఉత్తమ ముచ్చటనే. దాని నిన్న బడ్జెట్ సమావేశంలో కూడా ఊసెత్తలేదైతే వార్త ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి ఇది రాదు, వచ్చే ఆలోచన కూడా లేదు. ఫస్ట్ వేస్తే నేను చెప్తుండే బడ్జెట్ సమావేశంలో కొంచెమన్నా చెప్తుండే, ఈ దళిత బంధు కింద అంబేద్కర్ అభయస్థం కింద 12 లక్షల రూపాయలు మనం దళితకి ఇవ్వాలనే ఆలోచన ఏమైనా ఉంటే చెప్తుండే. కానీ అలాంటి ఆలోచన లేవు కాబట్టి వాళ్ళు చెప్పలేరు. ఈ దళితులు కూడా ఎవరైనా సరే ఆ 12 లక్షల గురించి ఆచరణ పెట్టుకోవద్దు, ఆచరణ వదులుకోవాలి. అప్పుడు కేసీఆర్ దొడుకో కొంతమందికి ఇచ్చింది కానీ ఇవి కొంత వస్తే రాకూడదు లేదు. కేసీఆర్ కూడా ఈ దళిత బంధు వల్లనే ఫెయిల్ అయ్యిండు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇట్లాంటి హామీల వల్లనే ఫెయిల్ అవకాశాలు ఉంటాయి. ఇట్లా ఎంతో కొంత దూరంలో దగ్గరలో ఇచ్చే ప్రయత్నం చేస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయి. నమస్తే.